మొత్తానికి ప్రశాంత్ వర్మను కన్ఫ్యూజన్ గ్రహణం వీడింది. చేతిలో ఉన్న సినిమాను వదిలిపెట్టి అదన్నాడు ఇదన్నాడు. ఏవేవో సినిమాలు చేద్దామనుకుంటే అందరూ హ్యాండ్ ఇచ్చేశారు. చివరికి ఎక్కడ మొదలు పెట్టాడో అక్కడికే మళ్ళీ చేరుకున్నాడు. ఇంతకీ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసే సినిమా ఏంటి? హ్యావ్ ఎ లుక్. హనుమాన్ రిలీజ్ అయి 2 ఏళ్లు దాటింది. 2024 సంక్రాంతికి వచ్చిన ఈ మైథలాజికల్ సోషల్ మూవీ మహేష్ గుంటూరు కారంను కంగు తినిపించి సంక్రాంతి మొనగాడుగా నిలిచింది. సినిమాను 30 కోట్లకు అమ్మితే 157 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. 127 కోట్ల లాభం మాటలు కాదు. 2025 సంక్రాంతికి హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ రిలీజ్ అంటూ ఊరించి హ్యాండ్ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ హిట్ తర్వాత 2025 సంక్రాంతికి హనుమాన్ 2తో వస్తామని దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రకటించినా ఇంతవరకు షూటింగ్ మొదలు కాలేదు. జై హనుమాన్ ను పక్కన పెట్టేసి రణ్వీర్ సింగ్ తో సినిమాను ప్రకటించాడు. వర్కౌట్ కాకపోవడంతో మోక్షజ్ఞతో సినిమా ప్రకటించాడు. నందమూరి వారసుడి సినిమా క్యాన్సిల్ కావడంతో ప్రభాస్ తెరపైకి వచ్చాడు. చివరికి ఇది సెట్ కాకపోవడంతో ప్రశాంత్ వర్మ పక్కన పెట్టిన జై హనుమాన్ ను సెట్స్ పైకి తీసుకొస్తున్నాడు. సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 22న హంపీలో లాంఛనంగా మొదలు కానుంది. హనుమాన్ సీక్వెల్ దగ్గరకు వచ్చేసరికి ప్రాజెక్టు చేతులు మారింది. హనుమాన్ ను నిరంజన్ రెడ్డి నిర్మించగా జై హనుమాన్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందుతోంది. పుణ్యక్షేత్రంలో సినిమాను ప్రారంభించి పాజిటివ్ వైబ్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చిలో మొదలవుతుంది. హనుమాన్ లో టైటిల్ రోల్ ను VFX తో చూపించగా సెకండ్ పార్ట్ అంతా హనుమాన్ చుట్టూ తిరగడంతో టైటిల్ రోల్ కోసం రిషబ్ ను సెలెక్ట్ చేసుకున్నాడు వర్మ. కాంతారా చాప్టర్ 1 తర్వాత రిషబ్ శెట్టి నటించే సినిమా ఏంటి? చేతిలో 4 పాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి. వీటిలో దేనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు అన్న కన్ఫ్యూజన్ కు తెరపడిపోయింది. తెలుగు డైరెక్టర్కే ఫస్ట్ ఛాన్స్ ఇచ్చాడు. 20 కోట్లతో రూపొంది 350 కోట్లు కలెక్ట్ చేసిన కాంతారానే ఒక సంచలనం అనుకుంటే కాంతారా చాప్టర్ 1తో రికార్డులు బ్రేక్ చేశాడు రిషబ్. వరల్డ్ వైడ్ 800 కోట్లకు పైగా రాబట్టి ఎక్కువ కలెక్ట్ చేసిన చిత్రంగా నిలిచింది. హిందీలోనే 225 కోట్లు కలెక్ట్ చేయడంతో రిషబ్ నెక్స్ట్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. కాంతారా చాప్టర్ 1 రిలీజ్ కాకుండానే 4 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇందులో 2 తెలుగు సినిమాలైతే మరో 2 హిందీ సినిమాలు కావడం విశేషం. రిషబ్ శెట్టి మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ సినిమాలో నటిస్తున్నాడు. బకిం చంద్ర చటర్జీ నవల ఆనందమఠ ఆధారంగా 1970 మూవీని సితారా ఎంటర్టైన్మెంట్ నిర్మించనుంది. అన్ని పాన్ ఇండియా మూవీసే. అయితే ముందుగా సైన్ చేసిన జై హనుమాన్ కు డేట్స్ ఇచ్చాడు రిషబ్. కాంతారా చాప్టర్ 1 తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో జై హనుమాన్ కు మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఓటీటీ రైట్స్ అంతకమ్మేశాం ఇంతకమ్మేశాం అన్న న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయినా సరే నమ్మడానికి వీల్లేదా? సినిమా హైప్ కోసం ఓటీటీ రైట్స్ పెంచేస్తున్నారే గానీ అందులో ఏ మాత్రం వాస్తవం లేదా? అన్ని ఫేక్ మెంబర్సే బయటకు వస్తున్నాయి. అలా వచ్చిన సినిమాలేంటి? హ్యావ్ ఎ లుక్. పెద్ద సినిమా ఏదైనా థియేట్రికల్ రైట్స్ కంటే ఓటీటీ రైట్స్ ఎంతకు అమ్మారో ముందుగా బయటకు వస్తుంది. సినిమాను ఓటీటీలోకి అమ్మినా అమ్మకపోయినా ఇన్ని కోట్లు అన్ని కోట్లు అంటూ ప్రచారం జరుగుతుంది. పుష్ప అల్లు అర్జున్ కు వచ్చిన క్రేజ్ ను మరింత పెంచడానికి ఓటీటీ రైట్స్ ను పెంచేశారు. అట్లీ డైరెక్షన్ లో నటిస్తున్న మూవీని పాన్ వరల్డ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఓటీటీ రైట్స్ 600 కోట్లంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదు. VFX వర్క్స్ ఎక్కువగా ఉండడంతో AA22 A6 ప్రాజెక్ట్ 800 1000 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోందని టాక్. ఓటీటీ రైట్స్ 600 కోట్లని జనాల్లోకి పంపించడం వెనుక ఓ లెక్కుంటుంది. సినిమాకు ఎంత క్రేజ్ లేకపోతే డిజిటల్ సంస్థలు ఇంత రేటు పెట్టి కొంటారు అన్న పాయింట్ ఆడియన్స్ లోకి తీసుకెళ్తారు. బడ్జెట్ 1000 కోట్లు పెట్టినా ఓటీటీ నుంచే 600 కోట్లు వచ్చేసింది అంటూ సినిమాపై నమ్మకం కలిగించే పనిలో భాగంగా ఈ ఫేక్ ఓటీటీ రైట్స్ ను బయటకు పంపుతున్నారు. వారణాసి అల్లు అర్జున్ అట్లీ మూవీ మధ్య కోల్డ్ వార్ సాగుతోంది. 2 పాన్ వరల్డ్ రిలీజ్ కావడంతో ఓటీటీ రూమర్స్ లోనూ పోటీ పడుతున్నాయి. వారణాసి రిలీజ్ కు ఇంకా 14 నెలల ముందే ఓటీటీ రైట్స్ ప్రస్తావన వచ్చింది. అసలు ఇందులో నిజమెంత? మహేష్ రాజమౌళి సినిమా వారణాసి బడ్జెట్ 1000 కోట్లు దాటిపోతోంది. పాన్ వరల్డ్ గా రిలీజ్ చేయడంలో భాగంగా ముందుగా హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూస్ ఇచ్చారు. 1300 కోట్లతో ఇండియాలో హైయెస్ట్ బడ్జెట్ మూవీ అన్న న్యూస్ కూడా స్ప్రెడ్ అవుతోంది. అయితే ఇందులో సగం ఓటీటీ రూపంలో వస్తోంది అంటూ ప్రచారం మొదలైంది. వారణాసి అన్ని భాషల ఓటీటీ రైట్స్ ను 650 కోట్లకు అమ్ముతున్నారు అన్న వార్త కూడా గాసిప్పే. ఇంతవరకు 300 కోట్లు ఓటీటీ రైట్స్ దాటిన ఇండియన్ మూవీయే లేదు. అయితే కల్కిని అమెజాన్ నెట్ఫ్లిక్స్ కలిపి 375 కోట్లకు కొన్నాయి. RRR 300 కోట్లు పలికినా నెట్ఫ్లిక్స్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ కలిపి ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్నాయి. 2 ఓటీటీ దిగ్గజాలు కలిసినా ఇంతవరకు ఇండియన్ మూవీ ఓటీటీ రైట్స్ 400 కోట్ల మార్కు చేరలేదు. వారణాసి పాన్ ఇంటర్నేషనల్ మూవీ కావడంతో ఓటీటీ రైట్స్ 500 కోట్లకు చేరే ఛాన్స్ ఉంది. అప్పటి వరకు ఇలా ఓటీటీ రైట్స్ ను కోట్లతో ముంచుతూనే ఉంటారు.
పుష్ప 2 రిలీజ్ అయి ఏడాది దాటేసింది. పుష్ప 2 విడుదలకు ముందే రామ్ చరణ్తో సినిమా కమిట్ అయ్యాడు. ఏడాది నుంచి వండుతున్నా ఇంతవరకు కథ రెడీ కాలేదు. సుకు టీం ఇంకా ప్రిపరేషన్లోనే ఉన్నారు. కథ రెడీ కావడానికి ఇంకో ఏడాది తీసుకుంటాడా చూద్దాం. బ్లాక్ బస్టర్ కొట్టగానే లెక్కల మాస్టర్ సుకుమార్ ఆలోచనలో పడతాడు. పుష్ప 2 విషయంలో ఇదే జరిగింది. అంతకు మించిన హిట్ కొట్టాలని కథను చెక్కే పనిలో టైం చూసుకోడు. ఈలోగా సంవత్సరాలు కాస్త గడిచిపోతాయి. ఏడాది నుంచి రామ్ చరణ్ మూవీ కోసం కసరత్తులు చేస్తున్నారే గాని కథ ఇంకా ఫైనల్ కాలేదు. లెక్కల మాస్టర్ దగ్గర చాలా మంది లెటర్స్ ఉన్నాయి. అందులో హుస్సేన్ షాకిర్ అని ఒకడు. ఈ శిష్యుడు శ్రీ విష్ణు హీరోగా మృత్యుంజయ మూవీని డైరెక్ట్ చేశాడు. రీసెంట్గా ట్రైలర్ ఈవెంట్లో రామ్ చరణ్ సుకుమార్ టాపిక్ వచ్చింది. సుకుమార్ టీం అంతా కలిసి ఒక కథ, తానొక్కడే ఒక కథ రెడీ చేసుకున్నామని చెప్పాడు. ఏడాది నుంచి ఎన్నో స్టోరీ లైన్స్ అనుకుని ఉంటారు. కొన్నిటిని ఫైనల్ చేసుంటారు. కానీ ఇప్పటికీ రామ్ చరణ్ సినిమా కథపై ఇంకా క్లారిటీ లేదు. లైన్ ఫైనల్ అయినా కథనం అల్లుకోవడంలో సుకుమార్ రాజీ పడడు. పుష్ప 2 కోసం ఏడాది కష్టపడితే రామ్ చరణ్ మూవీ కథ రాయడానికి ఏడాది దాటినా ఇంతవరకు ఫైనల్ కాలేదు. రంగస్థలంలో రామ్ చరణ్ గుబురుగడ్డంతో రగడ్ లుక్ లో చూపించాడు సుకుమార్. హీరో లుక్ విషయంలో శిష్యుడు గురువును ఫాలో అయినా పెద్దిలో మరింత ఓరమాస్ కలరింగ్ ఇచ్చాడు. పెద్ది గ్లిమ్స్ లో శిష్యుడు ఇంప్రెస్ చేయడంతో గురువు ఆలోచనలో పడ్డాడట. పెద్దిని మించి రామ్ చరణ్ ఎలా చూపించాలి, ఎలా చెక్కాలో ఆలోచిస్తున్నాడనుకుంటా. ఈ భయంతోనే కథ రెడీ చేయడానికి ఎక్కువ టైమే తీసుకుంటున్నాడేమో. పెద్ది 2026 ఏప్రిల్ 30 రిలీజ్ అవుతోంది. ఈ టైంకు సుకుమార్ కథ రెడీ కావడం కష్టమే. పుష్ప 2 రికార్డులు బ్రేక్ చేసి 1800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. సుకుమార్ పై అంచనాలు పెరిగిపోయాయి. వాటిని రీచ్ కావాలంటే ఏడాదిలో కథను రెడీ చేయలేడు. పెద్ది రిలీజ్ నాటికి సుకుమార్ బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేయడం సుక్కు టీంకు కష్టమే. నాని కూడా మహేష్ బాబును ఫాలో అయిపోతున్నాడు. మహేష్ బాబు, రాజమౌళి, వారణాసితో నాని ప్యారడైజ్ ను పోల్చలేం. కానీ ఒక్క విషయంలో మాత్రం జక్కన్న స్ట్రాటజీని అనుసరిస్తున్నాడు. మార్చి 26న రావాల్సిన ప్యారడైజ్ ఆగస్టు 21కి వెళ్ళిపోయింది. ఆ రోజే ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? ఈ స్టోరీలో చూద్దాం. షూటింగ్ ఆలస్యమైతే సినిమా రిలీజ్ 1-2 నెలలు పోస్ట్ పోన్ అవుతుంది. కానీ ప్యారడైజ్ రిలీజ్ డేట్ ఏకంగా 5 నెలలు వెనక్కి వెళ్ళిపోయింది. సాధారణంగా ఆగస్ట్ అంటే ఇండిపెండెన్స్ డే నాడు రిలీజ్ కు సన్నాహాలు చేస్తారు. కానీ ఈసారి ఆగస్టు 15 శనివారం రావడంతో వీకెండ్ లో కలిసిపోయింది. ఆగస్టు 21న రిలీజ్ వెనుక పెద్ద ప్లానే ఉంది. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆగస్టు 21 శుక్రవారం ప్యారడైజ్ ను రిలీజ్ చేస్తున్నారు. ఇక 22 ఎలాగో 4వ శనివారం కలిసి రానుంది. వీక్ డేస్ లో 26 బుధవారం మిలాద్ నబీ సెలవు వచ్చింది. 28 శుక్రవారం రాఖీ పౌర్ణమి. సెప్టెంబర్ 4 శుక్రవారం కృష్ణాష్టమి సెలవులు కావడంతో అందరికంటే ముందే ఆగస్టు 21పై కర్చీఫ్ వేసేసింది ప్యారడైజ్ టీం. మేకర్స్ చాలా మంది సంక్రాంతి, దసరా, సమ్మర్ సెలవులను టార్గెట్ చేసినా ఒక్కోసారి షూటింగ్ పూర్తి కాదు. ఇలాంటి టైంలో కంటిన్యూస్ హాలిడేస్ ఎప్పుడొస్తాయని వెయిట్ చేస్తారు మేకర్స్. ప్యారడైజ్ రిలీజ్ డేట్ విషయంలో ఇదే జరిగింది. 2027 ఏప్రిల్ 7న వస్తున్న వారణాసికి కూడా చాలా సెలవులు కలిసొచ్చాయి. ఇదే దారిలో ప్యారడైజ్ ను రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ అయిన 2 వారాల్లో 4 పబ్లిక్ హాలిడేస్, 2 సార్లు వీకెండ్స్ కలిసొచ్చేలాగా ప్యారడైజ్ థియేటర్స్ లోకి వస్తోంది. ప్రేమికుల రోజు వచ్చిందంటే లవ్ స్టోరీస్ సందడే ఎక్కువ. ఏడాది వ్యాలంటైన్స్ డేకు ప్రేమ కథలతో పాటు ఒక కామెడీ మూవీ వస్తోంది. ముఖ్యంగా యంగ్ హీరోలు పోటీ పడుతూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇంతకీ ఆ హీరోలు ఎవరు? ఒకసారి చూద్దాం పదండి. వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఒక రోజు ముందుగా 13న విశ్వక్సేన్ ఫంకీ రిలీజ్ అవుతోంది. టీజర్, ట్రైలర్ లో ప్రేమ కంటే దర్శకుడు అనుదీప్ పంచులే ఎక్కువగా వినిపించాయి. అనుదీప్ లాస్ట్ మూవీ ప్రిన్స్ ఫ్లాప్ తర్వాత గ్యాప్ తీసుకుని ఫంకీతో వస్తున్నాడు. లివింగ్ రిలేషన్ కాన్సెప్ట్ తో రూపొందిన కపుల్ ఫ్రెండ్లీ 14న రిలీజ్ అవుతోంది. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. ప్రేమికుల రోజు లవ్ కాన్సెప్ట్ తో వస్తున్న మరో మూవీ సీతా పయనం. యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య నిరంజన్ తో జతకట్టింది. శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో అర్జునే డైరెక్ట్ చేశాడు. 14న పాన్ ఇండియా మూవీగా సౌత్ లోని అన్ని లాంగ్వేజెస్ తో పాటు హిందీలో రిలీజ్ అవుతోంది.